Thanks be Mass for all the blessings showered upon family and for the departed soul of Gadina Reddy and all of the souls to rest in peace. Mass offered by Gadalu Sirani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel. Mass offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Marikarun Kumar, Mass offered by Boga Arogiman family. For God's mercy upon the departed souls of Madhimi Velangini Raju and Madhimi Amardeep to rest in peace, Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For the PR and good marriage proposals to son, Mass offered by a devotee. Thanks be Mass for the protection and gift of life and for God's love, forgiveness and gift of Holy Spirit and to make good confession and for divine wisdom, physical and spiritual growth of family, Mass offered by Samson and family. For bright future of children, for financial blessings and for salvation, Mass offered by Ellapalakshmi. For good health and healing of family, Mass offered by Prasanna. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలవలె వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కృమ్మరించుమా. ఎండిపోయిన నేలవలె వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధం మోహమని అగ్నిలో మేము, కోపం క్రోధం మోహమనే అగ్నిలో మేము, కాలిపోక కమలకుండా కాయుము రాజా. కాలిపోక కమలకొండ కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయంలో శాంతి దొరకునా. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములో శాంతి దొరకునా. రాగం భావం శృతి లేని నా జీవితం, ఎలా పాడను యేసుని మధుర గానం. రాగం భాగం శృతి లేని నా జీవితం, ఎలా పాడను యేసుని మధుర గానం. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము.
రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాల 3వ ఆదివారంలో మనం ప్రవేశించి ఉన్నాం. ఈ సాబత్ దినము ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి ఎంతో సంతోషముతో మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నింటినీ ఇక్కడ చదువుకున్నాము. అలాగే ఆన్లైన్లో మీరు ఎంతోమంది ఈ మాసంలో పాల్గొంటున్నారు. మీ అందరి మనసులో ఉన్న ఇంటెన్షన్స్ని, విన్నపాలను, ప్రార్థనలన్నిటినీ మన మనసులో గుర్తుంచుకుందాం. మీరు ఎక్కడ ఉన్న 2 చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మోసుకొని బిడ్డలారా, మీ ఇంటిని, మీ బిడ్డలను, మీ అవసరాలను, మీ ఉద్యోగము, మీ సమస్యలు, రోగము, బాధలు, ఎన్నెన్నో ప్రార్థన విన్నపాలు ఉన్నాయి. వాటన్నిటినీ మనసులో సమర్పించుకుందాం. భక్తితో బలి అర్పించటానికి దేవుని సహాయమును కోరుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. బిడ్డలారా, ఆగమన కాల 3rd సండే 3వ ఆదివారం ప్రవేశించిన మనము ఆగమన కాల రీతిలో 3వ క్రొవ్వొత్తిని వెలిగించబోతున్నాం. మీ అందరికీ ఇష్టమైనటువంటి ఆ పింక్ రోజ్ కలర్లో ఉన్నటువంటి క్రొవ్వొత్తిని మనం ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈ పింక్ కలర్లో ఉన్న క్రొవ్వొత్తి దేనికి సూచన అంటే దాన్ని షెపర్డ్స్ క్యాండిల్ అని అంటారు, లేదా గొర్రెల కాపరుల క్రొవ్వొత్తి. దాని అర్థం ఏంటంటే, గొర్రెల కాపరులు పశువుల పాక దగ్గరికి వచ్చి మరియమ్మను, యోసేపును, యేసుక్రీస్తును దర్శించి వారు మిగిలి సంతోషించిరి, ఆనందించిరి అనే వాక్యం పలుకుతుంది. అందువలన యేసుక్రీస్తు జననము ద్వారా ప్రపంచానికి దేవుడు అనుగ్రహించిన ఈ ఆనందము, సంతోషము గొర్రెల కాపరులు, పశువుల పాకలు అనుభవించినట్లుగా ఈ ఆగమన కాల ప్రిపరేషన్లో 3వ వారముల మనముండగా దేవుని సన్నిధి మనకు, మన కుటుంబాలకి ఈ సంతోషమును, ఈ ఆనందమును అనుగ్రహించమని మనం ఈనాడు ప్రార్థించబోతూ ఉన్నాం. ప్రియులారా, దేవుని సన్నిధిలోనే పరమానందము కలుగుతూ ఉంటుంది అని వాక్యం పలుకుతుంది. అందువలన ఈ క్రొవ్వొత్తిని నేను వెలిగించబోతూ ఉండగా ఆత్మలో ఏకీభవించి ఆ యొక్క ఆనందములో, సంతోషములో మనం కూడా పాలుపంచుకుందాం.
ప్రియబిడ్డలారా, ఈ పరిశుద్ధ బలిని మనం అర్పించడానికి సిద్ధపడుతూ ఉండగా జాయ్ అండ్ హ్యాపీనెస్, సంతోషము, ఆనందము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలాలే. రెండు చేతులు గుంట మీద పెట్టి లోక సంబంధమైనటువంటి సంతోషము, ఆనందము అన్నీ కూడా క్షణభంగురమైనదే. కానీ ప్రభు యేసు చెప్పాడు, నేను నీకు ఇచ్చిన ఆనందం, ఆ సంతోషం మీ నుంచి ఎవ్వరూ తీసివేయలేరు. అది శాశ్వతమైనటువంటి ఒక ఆనందం, సంతోషం. ప్రియబిడ్డలారా, అందువల్ల ఈ పరిశుద్ధ బలి పూజ ప్రారంభంలో లోక సంబంధమైనటువంటి క్షణికమైనటువంటి ఆనందం కోసం, సంతోషం కోసం పాపములో పడిపోయి ఉంటే ఆ క్షణికమైనటువంటి ఆనందము, సంతోషము చివరిన సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, వేదనలే. కానీ దేవుని ఆత్మ ఇచ్చు ఆనందం, సంతోషము అది శాశ్వతమైనది. ఏ కష్టాలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు. అది క్షణికమైనది కాదు. మన మాటలను, క్రియలను, సంబంధాలను ఒక్కసారి పరిశీలించి క్షణికమైనటువంటి ఆనందాలు, సంతోషం కోసము చేసిన పాపాలను, దోషములను మన్నించుమని భగవంతుని ఎదుట పాప సంకీర్తనం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో శాశ్వతమైన ఆనంద, సంతోషం ఉంది కనుక ఆ ఆనందం మాకు దయచేయండి ప్రభువా, ఆ సంతోషములు మాకు దయచేయండి ప్రభువా అని మనసారా కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములు ఒప్పుకొనుచు ఉన్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపము చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు, ఆనందమునకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా మాపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా మాపై దయచూపుము. పావనాత్మదేవా మీ బిడ్డలపై దయచూపుము. పావనాత్మదేవా మీ బిడ్డలపై దయచూపుము. ప్రార్థించుదుము. ఓ సర్వేశ్వరా, మా రక్షకుని జననమును జరుపుకుని నిమిత్తము మేము మిక్కిలి సంతోషముతో నిరీక్షించుటను నీవు చూచుచున్నావో. ఆ ఘనమైన రక్షణానందమును ఆస్వాదించి ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహముతో చేసుకొన మాకు సహాయపడుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును
నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనం వరకు. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇశ్రాయేలు హర్షధ్వనము చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసించి గంతులు వేయుము. ప్రభువు నీ దండనము తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదురు చేసెను. ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు, కావున నీవు ఇక ఏ కీడుకును భయపడనక్కరలేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందికి వేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు, ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును వసుగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును, ఉత్సవ దినము వలె ఆనందించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దివ్య గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. దివ్య గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. ఆ ఓ ఆగమ సహవాసము దూరమైనచో, అన్నియుండి ఏమి మనము లేని వారమే. ఆగమ సహవాసము దూరమైనచో, అన్నియుండి ఏమి మనము లేని వారమే. క్రీస్తు వేదమే పరమరాజ్య సోపానం, క్రీస్తు వేదమే పరమరాజ్య సోపానం. విరాజిల్లు వటవృక్షం ఈ వాక్యమే. దివ్య గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికంగా ఉండుడు, ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. దేనిని గూర్చి విచారింపకుడు, మీకేమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రంగా ఉంచును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక, దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా, తరతరాలు నీదురాక ఎదురు చూడగా. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా, తరతరాలు నీదురాక ఎదురు చూడగా. శాంతిదాతగా నిత్య తండ్రిగా, శాంతిదాతగా నిత్య తండ్రిగా, యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా, యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక, దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక, దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 3వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 10 నుంచి 17 వరకు. Gospel of Luke chapter 3 verses 10 to 17. అందులకు జనులు మేము ఏమి చేయవలయును అని యోహానును అడగగా, 2 అంగీలు ఉన్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒకదానిని ఇయ్యవలయును, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలయును అని యోహాను సమాధానమిచ్చెను. ఆ తర్వాత సుంకరులు బప్తిస్మను పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యం ఏమి అని అడగగా, అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకొనవలదు అని పలికెను. రక్షబంధువులకు
కొందరు వచ్చి, మేము ఏమి చేయవలయను అని ప్రశ్నింపగా, బలాత్కారముగా కానీ అన్యాయముగా కానీ మీరు ఎవరిని గొల్లగొట్టవలదు, మీ వేతనముతో మీరు సంతృప్తిపడుడు అని యోహాను వారికి సమాధానమిచ్చును. ఇది చూసిన ప్రజలు, ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాను ఆలోచించుచూ ఉండగా, యోహాను వారితో ఇట్లనను, నేను మీతో బప్తిస్మనిచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షముల వారును విప్పుటకైనను యోగ్యుడును కాను. ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. తూర్పారబట్టుటకు ఆయన చేత యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యములను తూర్పారబట్టి గింజలను గిడ్డంగులను భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును అనను. ప్రభు యేసు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, ఇంకొక వారం క్రిస్మస్కి మనం దగ్గరికి వచ్చాం. 1 more వీక్. ఆగమన కాలం 3వ ఆదివారంలో మనం ఉన్నాం. ఆల్రెడీ ఆ 3వ వారానికి సూచనగా పింక్ క్యాండిల్స్ని పరిశుద్ధ బలి ప్రారంభములో వెలిగించాం. ఈరోజు దేవుని వాక్కు మనం ఆలగించబోతూ ఉండగా, చాలా మూవింగ్, చాలా పవర్ఫుల్ బాప్తిస్ట్ యోహాను గారి యొక్క బోధ. ఇది మీ జీవితములో, నా జీవితములో, అందరి జీవితమును ప్రభువా కదలింపగా చేయాలని ఒక నిమిషం ప్రార్థించండి. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం. పాపబోధం పశ్చాత్తాపం కలిగించున్నవనయ్యా ప్రభువా, బాప్తిస్ట్ యోహాను గారి బోధను విని దే వర్ కట్ టు ద హార్ట్ అనే వాక్యం పలుకుతుంది. ప్రభువా, ఈ వాక్కు ఈ బిడ్డ హృదయమును ప్రభువా అటువంటి ఒక హర్టింగ్, పెయిన్, రిపెంటెన్స్ అది కలిగించునుగాక. నీ వాక్కు 2 అంచుల వాడిగా ఖడ్గమయ్యా, అది ప్రతి మాంసమును ప్రతి ఎముకలను దూసుకొని పోతుందయ్యా. ప్రభువా, మేము ఈ వాక్కు బోధిస్తూ ఉండగా నీ 2 అంచుల ఖడ్గమైనటువంటి ఆ వాక్కు వింటున్న బిడ్డల హృదయములను మనస్సులోను పరివర్తనము కలిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 అమ్మా మరియు తల్లి యేసుక్రీస్తు మాత, మా కోసం ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలువలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, పూర్వ నిబంధన చివరి ప్రవక్తగా, నూతన నిబంధన మొదటి ప్రవక్తగా బాప్తిస్ట్ యోహాను గారు చరిత్రలో అడుగుపెట్టాడు. పూర్వ నిబంధనని నూతన నిబంధనని కనెక్టింగ్ జంక్షన్గా, కనెక్టింగ్ పాయింట్గా బాప్తిస్ట్ యోహాను గారి యొక్క బోధ మనం ఈనాడు సువిశేషపట్నములో చదివి ఉన్నాం. ఈ మనిషికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పిల్లరా, ఆ మనిషి ఎవరిని భయపడలేదు, ఎవరిని లెక్క చేయలేదు.
మహారాజు అయిన హేరోదు మొదలుకునే సాధారణ మామూలు ప్రజల వరకు ప్రతి రాజకీయ, సామాజిక, మత పరమైనటువంటి అన్ని రకాల అంతస్తులు ఉన్న మనుషులని రెండంచుల వాడిగా ఖడ్గం లాంటి దేవునికి వాక్కుతో నరికేసి పడేసేవాడే బాప్తీసు యోహాను. ఒక ఫైర్ లాంటి మనిషి, దేవుని ఆత్మ వలన మండుతూ ఉన్న ఒక మనిషి. బహుశా మనం బైబిల్లో అలాంటి ఒక ప్రవక్తని మనం ఎప్పుడూ చూడలేదు. ఆయన పరిచర్య కాలం చాలా షార్ట్, వెరీ స్మాల్. కానీ ఆ చిన్న పరిచర్య కాలము ఒక పెద్ద అగ్ని గుండంలాగా చెలరేగాడు ఆయన. అందుకే ఈయన ఒక మామూలు మనిషి కాదండి. నీకు తెలుసా, సాధారణంగా ఒక క్రౌడ్ని చూసి ఒక సేవకుడు వాక్యం బోధిస్తూ ఉంటే ఆ క్రౌడ్ మనస్తత్వాన్ని ఆకట్టుకునేలాగున, ఆకర్షించేలాగున ఏదో కొన్ని మంచి మాటలు చెప్పే ప్రసంగము ఎవరైనా ప్రారంభిస్తారు. కానీ బాప్తీసు యోహాను గారి జీవితం చూస్తే వీళ్ళరా, ఆయన ప్రసంగం స్టార్ట్ చేసే ఫస్ట్ మాట తెలుసా? లూకాసు వార్త 3వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నారంటే, సర్పసంతానమా, యు బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అని చెప్పి ముఖం మీద ధైర్యంగా నిలబడి ఆయన AK-47 గన్నుని మొదలుపెట్టాడు. ప్రసంగం స్టార్టింగే సర్పసంతానమా, యు బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అంటే చూడండి ఎంత బలమైనటువంటి ఒక ఆత్మ, ఎంత మండుతున్న ఒక అగ్ని దేవునికి ఆత్మాభిషేకం వలన ఈయన మండుతుంది. ప్రసంగం స్టార్టింగే సిక్సర్, ప్రసంగం స్టార్టింగే సిక్సర్. విందామా 7వ వచనం? తన వలన బాప్తిస్మం పొందుటకు వచ్చిన జనసమూహములతో యోహాను, ఓ సర్ప సంతానమా, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి తప్పించుకొను మార్గమును మీకు సూచించినదెవరు, మీకు చూపించుదెవరు అని అడిగి డైరెక్ట్గా నెక్స్ట్ సెన్స్ ఏమంటే, హృదయ పరివర్తనకు తగిన ఫలమును రావాలి అంటున్నాడు. హృదయ పరివర్తనానికి తగినటువంటి ఫలం, ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్ అని అంటున్నాడు ప్రియులారా. నా బైబిల్ని ఆధారం చేసుకుంటూ ఒక మనిషికి నిజమైన హృదయ పరివర్తనం కలిగితే, ఒక మనిషికి నిజమైన రిపెంటెన్స్ కలిగితే, నిజంగా ఒక మనిషి పాపాలు ఒప్పుకుంటే, బాప్తీసు యోహాను గారి మాట ప్రకారము, పుణ్యత పౌలు గారి మాట ప్రకారము, పేతురు గారి మాట ప్రకారము, ఆల్మోస్ట్ హృదయ పరివర్తన గురించి మాట్లాడే అన్ని దేవుని సేవకుల మాట ప్రకారము 2 రకాల మూమెంట్స్, 2 రకాల చేంజెస్ ఒక మనిషిలో కనపడాల. వాక్య చదువుతూ వినండి. ఈ వాక్య వింటున్న మీరు ఒక్కొక్కరు గమనించండి. నీవు ఎన్నోసార్లు పాప సంగీతం చేసి ఉండవచ్చు, ఎన్నోసార్లు దేవుని ఎదుట ప్రభువా నేను తప్పు చేసుకున్నానని కన్ఫెషన్ చేసి ఉండవచ్చు. నా రియలీ నీ కన్ఫెషన్ నిజమైన కన్ఫెషనా కాదా? నిజంగా నీ ఒప్పుకున్న పాపాలు నిజమైన పాప సంకీర్తనమా కాదా? లేదా అబద్ధ పాప సంకీర్తనం చేసుకున్నావా, దొంగ పాప సంకీర్తనం చేసుకున్నావా, ఇతరుల్ని కేవలం చూపించడానికి మాత్రం పైన పట్టారలాగా పాప సంకీర్తనం చేసుకున్నావా అని ఎలా తెలుస్తుందంటే, దేవుని వాక్యం అనే అద్దం పట్టుకుని చూడండి. ఆ అద్దములు కనిపిస్తూ ఉంటుంది. నీ పాప సంకీర్తనము, నీ ఒప్పుకున్న పాపాలు దొంగ పాప సంకీర్తనమా, అబద్ధ పాప సంకీర్తనాలా, లేదా బాహాటం కోసం మనుషుల్ని మోసం చేయటానికి చేసినటువంటి పాప సంకీర్తనమా? నిజమైన పాప సంకీర్తనం అయితే బిళ్ళరా 2 రకాల మూమెంట్స్ కావాలా. ఈ 2 రకాల మూమెంట్స్ ఏంటంటే, నెంబర్ 1 పాపము నుంచి, ఫ్రమ్ సిన్ ఒక మూమెంట్, ఓకే. రెండోది ఏంటంటే టువర్డ్స్ గాడ్,
దేవుని వైపు. అది చెప్పాలంటే దీస్ బోత్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అని చెప్పవచ్చు. అనగా ఒకే ఒక పాయింట్కి రెండు అంశాలే అని చెప్పవచ్చు. విచ్ మీన్స్ ఇటు అటు రెండు రకాల మూమెంట్స్ జరగాల. ఒకటి, పాపము నుండి నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో దాని నుంచి, ఏ అలవాట్లో ఉన్నావో దాని నుంచి, ఫ్రమ్ సిన్, ఫ్రమ్ బ్యాడ్ హ్యాబిట్స్, ఫ్రమ్ బాండేజెస్, ఇది ఒక మూమెంట్. రెండో మూమెంట్ ఆ మనుషులు ఏం కనపడాలంటే వెళ్ళారా, టువర్డ్స్ వాట్, దేవుని వైపు. అది ఎక్కడికి? ఆ దేవుని వైపు, వాక్యం వైపు, ఆత్మ వైపు. వెళ్ళరా, ఈ రెండు రకాల తిరుగుడు, రెండు రకాల మూమెంట్స్, రెండు రకాల చేంజెస్ ఒక మనిషిలో వస్తేనే అది నిజమైనటువంటి పాప సంకీర్తనమని, నిజమైన హృదయబోధ అని, నిజమైనటువంటి పాప సంకీర్తనమని, నిజమైన రిపెంటెన్స్ అని వాక్యం పలుకుతూ ఉంటుంది. ఇది బైబిల్ని ఆధారం చేసుకుంటూ నిరూపిస్తానంటే బెనిఫర్ ఏదో చెప్పటం కాదు. అపోస్తలుల చర్యలు తీసుకుంటామా, 26వ అధ్యాయములు బిడ్డరా 18 తీసుకుంటాం. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 26 verse 18లో బిడ్డరా అక్కడ 3 రకాల పాయింట్స్ ఉన్నాయి. ఫ్రమ్ అండ్ టువర్డ్స్, ఫ్రమ్ అండ్ టు. ఇప్పుడు ఫ్రమ్ అండ్ టు అంటే మీకు అర్థమవుతుంది ఈజీగా. అడ్రస్ రాస్తున్నప్పుడు కూడా ఫ్రమ్ వేర్, ఎక్కడి నుంచి, టు ఎక్కడికి. ఈ ఫ్రమ్ అండ్ టు, ఎక్కడి నుంచి ఎక్కడికి, హృదయ పరివర్తనానికి, పశ్చాత్తాపానికి, పాపబోధానికి నెససరీ బేసిక్ ఆధారాలే. విందామా? నీవు వారికి కనువిప్పు కలిగించి అంధకారము నుండి వెలుగులోనికి, పిచాచి ప్రభావము నుండి దేవుని వైపుకు వారిని మరలింపవలయును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియలారా, నంబర్ 1 ఏంటంటే ఒక మనిషి కళ్ళు తెరవాల. యాక్చువల్లీ పాపం చేస్తున్నవాడు, రకరకాల చెడు అలవాట్లు ఉన్నవాడు, రకరకాల పాప అవస్థలో ఉన్నవాడు, ఆసక్తిలో ఉన్నవాడు, యాక్చువల్ చెప్పాలంటే గ్రుడ్డివాడే. దే ఆర్ బ్లైండ్. అంటే ఏం చేస్తున్నామో, ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో, ఎవరితో ఉంటూ ఉన్నామో, ఎక్కడికి పోతున్నామని సాధారణ మనిషికున్న బుద్ధి లేదు కాబట్టి దే ఆర్ బ్లైండ్. విచ్ మీన్స్ ఆత్మీయ జీవిత కళ్ళు మోయబడి ప్రాపంచిక సంబంధమైన పాప ప్రపంచములో కళ్ళు తెరచి ఉంటాడనమాట. విచ్ మీన్స్ నేను చేస్తున్న ఏ పిచ్చి పని అయినా అదే కరెక్ట్ అనుకుంటాడు. నేను ఏ ఎదవలతో తిరిగినా వీళ్ళే నా మంచి ఫ్రెండ్స్ అంటారు. నేను ఎక్కడికి పోయి పడుకున్నా అదే మంచి స్థలం అంటారు. విచ్ మీన్స్ వీళ్ళరా ఎస్కేల్ గ్రంథం వచనం ప్రకారం ఏమిటంటే, చీకటిని వెలుతురుగాను, వెలుతురుని చీకటిగాను చిత్రీకరించే మనుషులే. తీపిని చేదుగాను, చేదుని తీపిగాను చిత్రీకరించే మనుషులు ఇలాంటి వాళ్ళు. గ్రుడ్డి వాళ్ళు, పిచ్చి వాళ్ళు, మూర్ఖులు. వాళ్ళకి మంచిది అర్థం కాదు. మంచి మాట చెప్పిన అది లోపలికి పోదు, విన్నా విననట్టు ఉంటుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అలాంటి వాళ్ళతో బాప్తీసు యోహాను ఏమంటున్నాడు? నీవు కళ్ళు తెరచి చూడు, యాక్చువల్లీ నీవు ఎక్కడ ఉన్నావో. ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ, నీ ఎవరితో ఉంటున్నావో. వాళ్ళు మంచి వాళ్ళ కాదా, ఇది మంచి స్థలమా కాదా, ఇది మంచి పేరుకి తగిందా కాదా. ఓపెన్ యువర్ ఐస్, కళ్ళు తెరచి చూడటం ప్రియబిడ్డలారా నంబర్ 1 రిపెంటెన్స్కి ఫస్ట్ స్టెప్. రెండోది ఏంటంటే ప్రియబిడ్డలారా వాక్యం పలుకుతుంది, నేను చెప్పాను కదా, ఫ్రమ్ అండ్ టు, నుండి అండ్ లోకి. అక్కడ రెండో అంశం ఏంటంటే ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. అంధకారము నుండి ఒక తిరగడం, రెండవది వెలుగులోకి మరలటం. ఫ్రమ్ అండ్ టు, సెకండ్ చేంజ్. అంధకారం బైబిల్లో
ఎప్పుడు చదువుకున్నా అది పాపానికి, సైతానికి, వినాశనానికి, బంధకానికి సూచన. దాని నుండి మరలి వెలుగు అనేది బైబిల్లో ఎప్పుడు కూడా దేవుడు, దేవుని సన్నది, పరిశుద్ధాత్మ, వాక్యము, నూతనత్వం, నిత్య జీవం, ఇవి అన్నిటికీ అర్థం ఉంటుంది. టు దట్ లైట్ ఒక మనిషి తిరగాల. మూడోది ఏంటి పిల్లరా, ఇక్కడ ఏముంటుందంటే ఫ్రామ్ నుండి, ఎక్కడి నుంచి? సైతాను నుండి, సైతాను వల నుండి, సైతాను బంధకాల నుండి, సైతాను సంబంధాల నుండి తిరిగి నౌ టు, ఎక్కడికి? టు గాడ్, దేవుని వైపు రెండవ తిరగటం. ప్రియులరా, ఈ రెండు రకాల తిరుగుడు, ఈ రెండు రకాల టర్నింగ్, ఈ రెండు రకాల చేంజెస్, ఫ్రమ్ అండ్ టు, ఇది రెండు నీ జీవితములో జరిగాయా లేదా? నువ్వు ఎక్కడ కన్ఫర్మ్ చేసుకున్నావో, ఏ సంఘానికి వెళ్ళావో, ఎవరి దగ్గర పాపాలు ఒప్పుకున్నావో, ఇది అన్నీ కాదు ఇక్కడ మనకు కావాల్సింది. యోహాను ద బాప్టిస్ట్ చెప్పిన మాట ఏంటంటే, నీ పశ్చాత్తాపానికి తగిన ఫలితం కనపడకపోతే నీవు పశ్చాత్తాపం చెందిన వాడే కాదు. సరే, పాపాలు ఒప్పుకున్నావంటావు, కన్ఫెషన్ చేసుకున్నా అంటావు, ఏదోదో అంటారు ఆత్మీయ కార్యక్రమాలలో, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, అతి ఇతి అన్నీ అంటావే, ఇవన్నీ సున్నా. ప్రాక్టికల్ లైఫ్లో, నీ నార్మల్ ఆర్డినరీ లైఫ్లో నీ ఫలాలేంటి? యోహాను అంటున్నాడు, ఫలాలు కనపడకపోతే, ప్రాక్టికల్ దైనందిన డైలీ లైఫ్లో, నీ మాటలలో, క్రియలలో, నడవడికలో, సంబంధాలలో ఈ ఫ్రమ్ అండ్ టు కనిపించకపోతే, ప్రియులారా, నీ భావ సంగీతనం కాదు, నీ రిపెంటెన్సెస్ కాదు, అబద్ధ భావ సంగీతనాలే, అబద్ధ మాటలే, ఒట్టి మాటలే, సున్నా. కొంతమంది నార్మల్ తెలుగు అంటారు, తుస్సు అంటారు, తుస్సు, యూజ్లెస్. నౌ బాప్టిస్ట్ యోహాను చెప్పాను కదా, ఆయన వెరీ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. ఎందుకంటే ప్రాక్టికల్ లైఫ్లో కలవలేని ఏ ఒక్క ప్రార్థన కాదు, ప్రాక్టికల్ లైఫ్లో చూపించలేని ఏ ఒక ఆత్మీయత కాదు. ప్రాక్టికల్ లైఫ్లో డైలీ కళ్ళ ముందు కనిపించే నీ మాటలలో, క్రియలో నిజం లేకపోతే, ఆత్మ లేకపోతే, వాక్యానుసారంగా కాకపోతే నువ్వు దేవుని బిడ్డవే కూడా కాదు. ఎందుకంటే పిల్లరా, టుడే బాప్టిస్ట్ యోహాను గారి సువార్త బోధనలో 4 ప్రాక్టికల్ అంశాలు ఉన్నాయి. నంబర్ 1, ఆయన హేరోదు రాజుని వదిలిపెట్టలేదు. ఆయన రాజు అయినా ఎవడైనా ఏంటి, దేవునికి అందరూ తన ముందు ఒకటే. రాజు లేదు, రాజభవనము లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనం తీసుకుంటామా చక్కగా, మీరు మార్కు సువార్త తీసుకున్నాం, అక్కడ 6వ అధ్యాయంలో 18, 19, 2 వచనాల్లో బాప్టిస్ట్ యోహాను గారిని హేరోదు అరెస్ట్ చేసి జైల్లో వేశాడు. ఆయన చంపాలనుకుంటున్నాడు. ఏంటి, బాప్టిస్ట్ యోహానుగా ఏమైనా దొంగతనం చేశాడా, వ్యభిచారం చేశాడా, అబద్ధాలు ఆడాడా, ఆయన తన రాజ్యానికి ఏమైనా థ్రెట్గా ఉన్నాడా? ఏమి చేయలేదు. కానీ ఒకటేంటంటే, హేరోదు రాజు ముఖం చూసుకుంటూ ఆయన ముందు దేమాతం ధైర్యంతో భయపడకుండా ఒక మాట అన్నాడు, హే రాజా, నీ సోదరుడైన ఫిలిప్పు భార్యని నీవు ఉంచుకోవటము ఇది తగినది కాదు, ఇది దేవుని వాక్యానికి విరుద్ధమైనది, ఇది వ్యభిచారమని హేరోదు రాజు ముఖం మీద అన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులు, వింటామా దేవుని యొక్క వాక్కు? మార్కు 6:18, 19. అంతేగాక యోహాను, నీవు నీ సోదరుని భార్యను వివాహమాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచున్నాడు. చాలు.
అరే రాజును ఎదిరిస్తే, రాజును హెచ్చరిస్తే ప్రాణం పోతుంది, చంపేస్తాడు. అరే చంపేస్తే చంపేయనేయి. ప్రభు అన్నాడు కదా, నిన్ను నీ ప్రాణం మాత్రం తీసేసి నిన్ను చంపేసేవాడిని మాత్రం భయపడవద్దు, కానీ మరణానంతరము నీ శరీరమును, ప్రాణమును, ఆత్మను ఒకే రీతిగా నరకాగ్నిలో వేయబడేవాడిని భయపడండి అని అన్నాడు. హేరోదు రాజు ముఖం మీద ప్రాక్టికల్ మనిషిగా యోహాన్ ఏమన్నాడు? రాజా, దిస్ ఈస్ రాంగ్, ఇది తప్పు, ఇది వ్యభిచారము, ఇది మంచి పద్ధతి కాదు, చెయ్యరాదు, చెయ్యకూడదు అని ప్రాక్టికలీ ముఖమే చెప్పగలిగే ధైర్యం. కదా, ఇదే ప్రాక్టికల్ లైఫ్లో కలిసే ఆత్మీయ జీవితం. బాప్తిస్ట్ యోహాను గారి యొక్క మొదటి ప్రీచింగ్ అనగా సర్పసంధానం అని ఫస్ట్ అడ్రస్. నా ఇది రాజు సంగతి. రెండవది, రాజ్యములో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనుషులు ఎవరు? సైనికులు, సైనిక ఉద్యోగులు, అంత గొప్ప గొప్ప వాళ్ళే. ప్రియులారా, ఆయన సువార్త బోధన విని సైనికులు కూడా ఆయన దగ్గరికి వచ్చారు. మనం తీసుకుంటామా లూకా సువార్త 3వ అధ్యాయంలో మనం తీసుకున్నాం 14వ వచనం. అక్కడ సైనికులు వచ్చి ఈయన బోధ విని, లేదా ఆయన బోధ అంటే రెండంచుల ఖడ్గం లాంటి బోధ కాబట్టి దేవర్ కట్ టు ద హార్ట్ అని ఉంటుంది. అంటే హృదయాన్ని నొచ్చుకున్నారు వాళ్ళు. వారికి పాపబోధం కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. అప్పుడు పైన పైన మాటలు కాదండి, పైన పైన మాటలు కాదు, ప్రాక్టికల్ లైఫ్లో అరే మేము ఏం చేయాలి చెప్పండి, మేము చేస్తాం. లేదా చూడండి రిజల్ట్ చూడు, మేము ఏం చేయాలో చెప్పండి, మేము చేస్తాం. అప్పుడు డైరెక్ట్లీ బాప్తిస్ట్ యోహాను అంటున్నాడు 14వ వచనంలో, వింటామా? రక్షక భటులు కొందరు వచ్చి మేము ఏమి చేయవలయును అని ప్రశ్నింపగా బలాత్కారముగా గాని అన్యాయారోపణలు గాని ఎవ్వరిని కొల్లగొట్టవద్దు. మీ వేతనములతో, నీకు ఇవ్వబడినటువంటి జీతముతో, వేతనముతో మీరు సంతృప్తి పడుడు, హ్యాపీగా వెళ్ళిపోండి. ఒక దేశంలో సైనికులు, సైనిక ఉద్యోగులు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళే. డైరెక్ట్ అంటున్నాడు ప్రాక్టికల్ లైఫ్. ఏదో పై గుడిగా ఏదో మంచిగా రంగులుగా వాళ్ళని సంతోషపరిచేటట్లు చప్పట్లతో సంతోషంగా పెట్టేది కాదు. డైరెక్ట్ అంటున్నాడు, నీవు డైలీ లైఫ్లో ఏం చేయాలంటే అన్యాయంగా కానీ ఎవరిని నేరారోపణం చేయవద్దు, ఎవరిని బలవత్కారంగా గొల్లగొట్టవద్దు. నీకు ఏదైతే ప్రభుత్వం జీతం ఇస్తూ ఉన్నారో ఆ జీతం తీసుకొని హ్యాపీగా బతకండి, ఆ జీతం తీసుకొని హాయిగా ముందుకు వెళ్ళండి. ఏ ఒక్క మనిషి దగ్గర నుంచి బలాత్కారంగా ₹1 తీసుకోవద్దు, ఎవరిని గొల్లగొట్టవద్దు. న్యాయ సంబంధమైన ప్రభుత్వం ఇచ్చినటువంటి, రాజునికి ఇచ్చినటువంటి జీతముతో, వేతనముతో హ్యాపీగా సంతోషంగా బతకండి. ప్రాక్టికల్ లైఫ్లో వాక్యం కలిస్తే జీవితం మారుతుంది. ప్రాక్టికల్ లైఫ్లో వాక్యం కలిపేస్తే పరివర్తనం కలుగుతుంది. సెకండ్ రిజల్ట్ ఇదే ప్రియ సహోదర, ప్రియ సహోదరి. మూడవదిగా ప్రియములారా, ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చారు. ఎవరు? రోమా సామ్రాజ్యం కోసము పన్ను వసూలు చేసేటువంటి, రోమా సామ్రాజ్యం కోసము డబ్బులని పన్ను తీసుకున్నటువంటి ట్యాక్స్ కలెక్టర్స్ వస్తే డైరెక్ట్లీ ప్రాక్టికల్ ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. వాక్యం 12 ఇదే అధ్యాయంలో వర్స్ 12. ఆ తరువాత సుంకరులు బాప్తిస్మం పొందుటకు వచ్చి, సుంకరులు కూడా వచ్చారు. బోధకుడా మా కర్తవ్యము ఏమి అని అడుగా, మేమేం చేయాలి? ప్రాక్టికల్ లైఫే, మేము ఏం చేయాలి చెప్పండి, మేము చేస్తాం. కంటిన్యూ. అతడు వారితో నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకొనవలదు, అధికముగా నీవు ఏమి తీసుకోవద్దు. ప్రియులారా, సుంకరులని, పన్ను వసూలు చేసే వారిని ఎందుకు సాధారణ ప్రజలు తృణీకరించి వారి మీద కసి పట్టుకున్నారండి, వారిని అసగించుకున్నారంటే, సపోజ్ ఒక చిన్న ఉదాహరణ అండి. ఒక నెల ఒక ఇంటికి పన్ను ₹100 అయితే ఇలాంటి పన్ను వసూలు చేసే ఈ ట్యాక్స్ కలెక్టెడ్ సుంకరులు పోయి 200 కానీ 300 పన్ను వసూలు చేసుకుని
200 వాళ్ళ చేతులు పెట్టి 100 రూపాయలు ఏం చేస్తారు? ప్రభుత్వానికి ఇస్తారు. న్యాయ సంబంధమైన పన్ను 100 రూపాయలే. కానీ వీళ్ళు పోయి ఎంత వసూలు చేసుకుంటారో అంత డబ్బు వాళ్ళకి. ప్రభుత్వానికి ఇవ్వవలసినది ఓన్లీ 100 రూపీసే. అది మాత్రం ప్రభుత్వానికి వాళ్ళు జమ చేసేస్తే మిగిలిన 200, 300 ఎంత వసూలు చేసుకుంటారో అది వాళ్ళకి. కదా అలా పన్ను అన్యాయంగా వసూలు చేసి 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 ధనవంతుడైనటువంటి ఒక్కడే జక్కయ్య. అందుకే జక్కయ్య ఇంటికి యేసుకు వచ్చిన ఈ జక్కయ్య ఏమన్నాడు? ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకి దానం చేస్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు ఇంటికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనకి పరివర్తన కలిగింది. ప్రాక్టికల్ లైఫ్లో చూపించాడు. ఏమని? ఇదిగో ఈ డబ్బంతా నాది కాదు, ఇదన్నీ గొల్లగొట్టే సొమ్మే, అన్యాయంగా దోచుకున్న సొమ్ము, ఇది నాకు వద్దయ్యా అని చెప్పి ప్రాక్టికల్ లైఫ్లో సగం తీసేశాడు. నేను పేదలకి దానం చేస్తాను. ప్రాక్టికల్ లైఫ్లో వాక్యం కలిపితే మనస్సు మారుతుంది. ప్రాక్టికల్ లైఫ్లో దేవుని వాక్యాన్ని మిక్స్ చేస్తే హృదయ పరివర్తన కలుగుతుంది. అయినా సరిపోలేదు. ఎందుకు? ఆయనకున్న సొమ్ము అంతా కూడా గొల్లగొట్టుకున్న సొమ్ము కాబట్టి రెండో నిర్ణయం ఏమని? ప్రభువా, నేను ఎవరికైనా అన్యాయం చేసినట్లయితే 4 రెట్లు తిరిగిస్తాను. విచ్ మీన్స్ జక్కయ్య బికేమ్ సున్నా. నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్ చెప్తానండి. నా దగ్గర 100 రూపాయలు అనుకోండి. ఈ 100 రూపాయలు కూడా గొల్లగొట్టుకున్న సొమ్మే, అన్యాయపు సొమ్ము. ఆయన ఫస్ట్ నిర్ణయం ఏంటి? సగం పేదలకు ఇస్తాను. విచ్ మీన్స్ 50 రూపాయలు పోయింది. 50 రూపాయలు పోయింది. ఇంకా రెండో నిర్ణయం ఏంటి? నేను ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లు తిరిగి ఇస్తాను. నేను సంపాదించే అన్నీ కూడా అన్యుల అన్యాయపు సొమ్ము అయితే మరి నా దగ్గర ఏం మిగులుతుంది? విచ్ మీన్స్ ఫ్రమ్ ఏ highest state of financial prosperity, Zacchaeus came down to 0, came down to nothing. ప్రాక్టికల్ లైఫ్లో ప్రియులరా జక్కయ్య తన జీవితాన్ని చూపించాడు. నౌ 4వది ప్రియులరా, సాధారణ ప్రజలు, నార్మల్ ఆర్డినరీ పీపుల్ కూడా ఈ బాప్తిస్మ యోహాను గారి వాక్యం విని ఆయన దగ్గరికి వచ్చాడు. ఓకే, వర్స్ 10లో చదువుతామా? ఇదే అధ్యాయంలో 10వ వచనం, వర్స్ 10. అందుకు జనులు మేము ఏమి చేయవలయును అని యోహానును అడగగా 2 అంగీలు ఉన్న వ్యక్తి ఏమీ లేని వాడికి ఒకటి ఇవ్వండి. కంటిన్యూ. ఒక దానిని ఇయ్యవలయును. భోజన పదార్థములు కూడా ఉన్నవాడు అట్లే చేయవలయును. ప్రియులారా చూడండి, సాధారణ నార్మల్ పీపుల్కి యోహాను గారు ఇచ్చినటువంటి సజెషన్, అనగా ప్రాక్టికల్ లైఫ్లో ఆయన ఇచ్చినటువంటి సజెషన్. మీ దగ్గర ఎక్కువ అంగీలు ఉంటే, ఎక్కువ బట్టలు ఉంటే, ఎక్కువగా ఉంటే లేని వాడికి ఒకటి ఇవ్వండి. రెండవది, తిండి నీకు చాలా ఉంటే, నీ దగ్గర ఎక్కువ ఉంటే, నీకు చాలా ఉంది కదా, సఫిషియెంట్ ఉంది కదా, ఎవడైనా ఒక్కడు ఆకలి దప్పికొత్త వస్తే లేని వాడికి ఒక్క పూట అన్నం పెట్టండి. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, రాజు మొదలుకొని, సైనిక ఉద్యోగులు మొదలుకొని, సుందరులు మొదలుకొని, సాధారణ నార్మల్ ప్రజల వరకు సమాజంలో ఉన్నటువంటి రకరకాల అంతస్తులు అందరికీ తగినట్లుగా ఒకే వాక్యై. రాజుకు సపరేట్ వాక్యం లేదు, సైనికులకు సపరేట్ వాక్యం లేదు, సుంకర్లకు సపరేట్ వాక్యం లేదు, ప్రజలకు సపరేట్ లేదు. పిల్లరా, అందరికీ ఒకే మందే, అందరికీ ఒకే ఇంజెక్షన్, అందరికీ ఒకే ట్రీట్మెంట్. అదేంటంటే దేవుని వాక్యే, ఈ 10 ఆజ్ఞలే, ఈ బైబిలే అందరికీ ఉన్న ట్రీట్మెంట్. అన్ని రకాల రోగాలకి, అన్యాయానికి, పాపకార్యాలకి, పిశాచి బంధకాలకి ఈ ఒకే ఒక మందు, ఒకే ఇంజెక్షన్, ఒకే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే అది అందరిలో పనిచేస్తాయి.
ప్రియ సహోదర, ప్రియ సహోదరి, గమనించండి, ఇక్కడ నేను ఇంకొక అడుగు లోతుగా వెళ్తా. అది బైబిల్లో రాయలేదు, కానీ ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ఒక్క అడుగు అర్థం చేసుకుంటే దాని యొక్క రియల్ మీనింగ్ ఏంటంటే, నువ్వు ఇప్పుడు ఏ పని చేస్తూ ఉన్నావో ఆ పనిని బాగా చేయండి. నువ్వు ఏ అంతస్తులో ఉన్నావో ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టే అవసరం లేదు. ఇప్పుడు హేరోదుకు చెప్పాడా నువ్వు రిసైన్ చేసి వెళ్ళిపోని అన్నాడా? అనలేదే. సైనికులకు చెప్పావా నువ్వు ఈ సైనిక వృత్తి చేయవద్దు, సైనికులుగా ఉండవద్దు, ఇంటికి వెళ్ళిపోని అన్నాడా? అనలేదే. సుంకరీలకి నువ్వు రేపటి నుంచి పన్ను వసూలు చేయవద్దు అని చెప్పాడా? నువ్వు చేసుకో అనే అన్నాడు. ప్రియులారా, ఒక మాట వినండి. ఈ వాక్కు వింటున్న మీ ఒక్కొక్కరికి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఆహ్వానం ఏంటంటే, నువ్వు ఏ పని చేస్తూ ఉన్నావో, ఏ వృత్తిలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో రిసైన్ చేసే అవసరం లేదు, మానేసే అవసరం లేదు, త్యాగపత్రం ఇచ్చే అవసరం లేదు, మూసేసి ఇంటికి పోయే అవసరం లేదు. ఒకే ఒక మాట, నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని మంచిగా న్యాయ సంబంధంగా చేయండి. నువ్వు ఎవడై ఉన్నావో ఆ పనిని సక్రమంగా చక్కగా చేయండి. నువ్వు ఉద్యోగివై ఉన్నావా, నీ ఉద్యోగానికి తగినటువంటి జీతం, వేతనము, ప్రతిఫలం ప్రభుత్వం కానీ కంపెనీ కానీ నిన్ను పనికి పెట్టేవాడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ జీతంతో సంతృప్తిగా హ్యాపీగా నీ పని చేయండి. నీవు లంచం తీసుకోవద్దు, అన్యాయంగా సొమ్ము తీసుకోవద్దు, అంతే. నువ్వు ఒక డాక్టర్ అయి ఉంటున్నావా, డాక్టర్లకి మంచి జీతం ఉందండి. నువ్వు ఏ హాస్పిటల్ పని చేస్తూ ఉన్నావో ఆ హాస్పిటల్ మీకు మంచి జీతం ఇస్తారు. నువ్వు క్లినిక్లో ఉన్నావా, నీకు న్యాయ సంబంధమైనటువంటి జీతం ఉంది, వేతనం ఉంది అని ఏమంటున్నాడు. ఒక డాక్టర్గా, ఒక మంచి డాక్టర్గా నీ పని నీవు చేయండి, చాలు. అప్పుడు వాక్యం నీ ప్రాక్టికల్ జీవితంలో కలుస్తూ ఉంది. నువ్వు ఒక డ్రైవర్గా పని చేస్తూ ఉన్నావా, ఫైన్, మంచిగా డ్రైవర్గా పని చేయండి. దానికి నీవు ఇచ్చే కూలితో సంతృప్తిగా ఉండండి. ఆ బండి పార్ట్స్ని ఒక్కొక్కటి తీసేసి అమ్మేసి నీవు డబ్బు సంపాదించవద్దు. లేదా బండిని సర్వీస్ చేయడానికి తీసుకొస్తారు కదా వర్క్షాపులకి, సర్వీస్ సెంటర్కి, అప్పుడు ఆ పార్ట్ తీసేసి అమ్మేసి ఒకటి చేంజ్ చేయకుండా చేంజ్ చేసావని బిల్లు రాసి, అలాంటి ఎటువంటి రాంగ్ మెథడ్స్లో డ్రైవర్లు డబ్బు సంపాదించవద్దు. సింపుల్. నువ్వు పెళ్లి చేసుకున్నావా, నీకు ఒక భార్య ఉంది, ఒక భర్త ఉన్నాడా, వెరీ గుడ్. ఆ భర్తతో హ్యాపీగా ఉండండి, ఇంకొక ఆయన కోసం ఎదురు చూడవద్దు. నీకు ఒక భార్య ఉంది కదా, ఆమెతో సంతోషంగా ఉండండి. ఇంకొక ఆమె కోసం, ఇంకొక భర్త కోసం పరపురుషులతో, పర స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవద్దు. భార్యగా ఉన్నావా, మంచి ఇల్లాలుగా ఉండండి, మంచి భార్యగా ఉండండి, చాలు. నిన్ను దేవుడు అభిషేకిస్తాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఏ పని అయినా చేసుకోండి, ఆ పనిని నీతియుతంగా, సక్రమంగా, చక్కగా, డీసెంట్గా చేయండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మరి వాళ్ళారా, అనేక మంది మన సమాజంలో డాక్టర్ అయితే ఏమి, ఉద్యోగి అయితే ఏమి, డ్రైవర్ అయితే ఏమి, కెమెరామెన్ అయితే ఏమి, షూటింగ్ అయితే ఏమి, ప్రీచర్ అయితే ఏమి, సాధారణ ప్రజలైతే ఏమి, ఎవడు ఏ ఉద్యోగం చేస్తూ ఉండవలరా అనేక మంది, అందరు కాదండి, అనేక మంది వాళ్ళ పనిని సక్రమంగా చేయటం లేదు. నా పనిని కరెక్ట్గా చేయకుండా వేరే వాళ్ళ పని మీదనే పోయి చేయగలిపేది. నా పనిలో నేను సంతృప్తి చెంది ఈ పనిని సక్రమంగా, ఈ దేవుని పని అని, దేవుని కార్యమని బుద్ధి లేకుండా నాకు అనవసరమైనటువంటి పనులలో, వ్యవహారాల్లో చేతులు పెడతారు. విచ్ మీన్స్ ఐ ఆమ్ బిజీ విత్ నాట్ మై వర్క్, సంబడి ఎల్స్ వర్క్. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈనాటి ఈ బాప్తీసు యోహాను గారి బోధ నాకు బాగా నచ్చిన ఒక టాపికే. ఎందుకంటే దీనికంటే ప్రాక్టికల్గా చెప్పే ఇంకొక బోధ, ఇంకొక వాక్యమే లేదండి. విచ్ మీన్స్
ఏ సాధారణ మనిషికి కూడా, ఏ బుద్ధి లేని వాడికి కూడా, ఏ చదువురానికి వాడికి కూడా అర్థమయ్యేటట్లుగా ఇంత స్పష్టంగా బోధ బైబిల్లో ఇంకొకటి దాదాపు లేకపోవచ్చు. నువ్వు పెద్ద పెద్ద వాక్యం పైన చెప్పడం కాదు. ఆయన ఏమి అడుగుతున్నాడు? టెల్ మీ, నేను ఏం చెయ్యాలి? డైరెక్ట్గా చెప్పాడు, 1+1 = 2. దట్స్ ఇట్. నువ్వు ఇది చేయి, ఇది చేయవద్దు. నువ్వు ఇలా ఉండు, అలా ఉండవద్దు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దిస్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ అమేజింగ్. నీవు పెద్ద పెద్దగా వాక్యం చదివి, బైబిల్ని జెనసిస్ నుంచి దర్శన గ్రంథం వరకు ఏం చదివి నీ నరాలన్నీ పగలగొట్టే అవసరం లేదు. నేను ఈరోజు చెప్పే ఈ ఒక్క వాక్యం చాలండి ప్రియ బిడ్డలారా. అది నిజంగా కళ్ళు తెరచి చూస్తే, గుండె విప్పి వింటే నువ్వు బాగుపడతావు. నా చివరిగా లాస్ట్ ఒక చిన్న అంశం కూడా చెప్పి ముగించేస్తున్నాం. అదేంటంటే, ఆ బాప్తీసు యోహాను గారి బోధలో మేబీ బహుశా మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ అందులో ఇంకొక అంశం కూడా ఉంది. అక్కడ 3 రకాల బాప్టిజం గురించి యోహాను మాట్లాడుతున్నాడు లేరా. అదేంటంటే, ఇదిగో లూకా సువార్త 3వ అధ్యాయంలో తీసుకుంటామా, 16, 17, 2 వచనాలు కూడా. యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. నేను మీకు నీటితో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వాలును విప్పుటకైనను పాదరక్షముల వారునైన విప్పటానికి యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోను అగ్నితోను జ్ఞానస్నానము చేయును. జ్ఞానస్నానమిచ్చును. చాలు ప్రియులారా. ఒకటి నీటితో కూడిన జ్ఞానస్నానం, రెండవది పరిశుద్ధాత్మతో కూడిన జ్ఞానస్నానం, మూడవది యేసు క్రీస్తు ఇచ్చే అగ్నితో కూడినటువంటిది ఇంకొకటి ఉంది. చూడండి, హీ విల్ బాప్టైజ్ యూ విత్ హోలీ స్పిరిట్ అండ్ ఫైర్. ఇక్కడ మొదటి బాప్టిజం నీటితో కూడినటువంటి పాపబోధం కోసం, పశ్చాత్తాపం కోసం, హృదయ పరివర్తనం కోసం ఇచ్చినటువంటి జ్ఞానస్నానం. కథోలిక ఆర్సీఎం సంఘములు నీటిని చిలకరించి పెద్ద ఇబ్బంది కలిగించకుండా సూచనగైనటువంటి అస్ ఎ సైన్ బాప్టిజం ఇస్తారు. ఇతర సంఘాలు ట్యాంకులో కానీ, కాలువలో కానీ, చెరువులో కానీ, లేదా వాళ్ళ బాప్టిజం తొట్టెలో కానీ ముంచేసి స్నానమిస్తారు. నువ్వు ముంచినా, మునిగినా, చిలకరించిన పిల్లరా, నీకు స్నానం చేసేది దేవుని పరిశుద్ధాత్మనే, మనిషి కాదు. దిస్ ఓన్లీ ఎ సింబల్. నీవు మునిగితే మాత్రమే నీకు రక్షణ, చిలకరితే రక్షణ లేదు అని ఏ బుద్ధులేని వాడు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. నీ ముంచాడు కాబట్టి రక్షణ వచ్చిందా? నీవు చిలకరిచావు కాబట్టి రక్షణ వచ్చిందా? రక్షణ వచ్చింది బిడ్డలారా, దేవుని ఆత్మ వలన వస్తుంది. ఇది కేవలం ఒక ప్రాక్టికల్ వే ఆఫ్ నీ మార్పును, నీ చేంజెస్ని, నీ హృదయ పరివర్తనానికి సూచన అండ్ ఇనిషియేషన్. అది పట్టుకొనే పెద్ద గొడవ ఇక్కడ సంఘములో. ఏం చెప్పాలా అంటే, దేవుని తీసేసి నువ్వు ముంచుతున్నావా, మునుగుతున్నావా, ఎక్కడ పోతున్నావు, ఏ రాశావు, ఏది సంకల పట్టుకుంటున్నావు, ఇదే ఇక్కడ డిస్కషన్. దేవునికి కాదు ప్రాముఖ్యత. హృదయ పరివర్తనం కలిగించేది, పశ్చాత్తాపం కలిగించేది, నేను పాపములో ఉన్నానని బుద్ధి చెప్పేది దేవుని ఆత్మ అండి. నువ్వు మునిగి నీవు ముంచినందువల్ల కాదు బిడ్డలారా. ఎందుకంటే యోహాను 16:8 వాక్యం ఏం జరుగుతుంది? ఆయన వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీకు పాపమును గురించియు, నీతిని గురించియు, తీర్పుని గురించియు నీకు బోధించును. విచ్ మీన్స్ నీ పాపావస్థలో ఉన్నావని, బాప్టిజం తీసుకోవని, హృదయ పరివర్తనం చెందమని నీకు బోధించినది దేవుని పరిశుద్ధాత్మనే. ఎందుకంటే ఎవరి హృదయాన్ని మార్చలేరమ్మా.
ఏంటి ఈ మునిగే వాళ్ళందరూ పరిశుద్ధలా? జస్ట్ మునిగాడు కాబట్టి. ఈ చిలకరించే వాళ్ళందరూ పరిశుద్ధలా? చిలకరించావు కాబట్టి. లేదా మనిషి గుంట మార్చేది, పాపబోధం కలిగించేది, పశ్చాత్తం కలిగించేది, నేను ఇంక ఇది చెయ్యవద్దు చెయ్యకూడదు అని ఫ్రమ్ అండ్ టూలకి మార్చేది మనిషి కాదండి, దేవుడు ఒక్కడే. ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మునిగేయేంటి, చిలకరిచేదేంటి? యూస్లెస్, పనికిరాని గొడవలు. ఇది ఒకటి. రెండోదండి వల్ల పరిశుద్ధాత్మ వలన జ్ఞానస్నానం. వావ్, దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ప్రియులారా, దేవుని సేవలు, దేవుని పరిచర్యలు, దేవుని కార్యములు ఆయన ఎవరిని పిలిచినా పరిశుద్ధాత్మ వలన కలిగే ఒక జ్ఞానస్థానం ఉంది. నువ్వు దావీదును తీసుకో, సౌలును తీసుకో, ప్రవక్తలను తీసుకో, చివరికి అపోస్తులను తీసుకో, వారు పై మెడలో ప్రార్థన చేస్తూ ఉండగలరా పరిశుద్ధాత్మ అగ్నిగా దిగి వచ్చారు. ఆ పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అభిషేకం, అది నిజంగా చెప్పాలంటే ఒక మనిషిని కంప్లీట్గా మార్చేస్తూ ఉంటుంది. సౌలుని అభిషేకించినప్పుడు ప్రియులారా, సాముయేలు ఏం చెప్పాడు? అప్పుడు నీవు పూర్తిగా మారిపోయి ఒక క్రొత్త వ్యక్తి అవుతావు. ఏ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. నీ గతానికి, నీ కరెంట్ జీవితానికి రే అనక్క పగలనక్క తేడా ఉంటుంది. Now, this is a baptism in the Holy Spirit. Fine. Now, మూడవ ఒక జ్ఞానస్థానం ఉంది. వీళ్ళరా, ఈ మూడవ జ్ఞానస్థానం గురించి కొంతమందికి రకరకాల భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. Now, ఇక్కడ నేను వేరే ఎవరి అభిప్రాయం తీసుకోవట్లేదు. బాప్టిస్ట్ యోహాన్ గారి చెప్పినటువంటి బోధ ప్రకారం ఉన్న బాప్టిజం ఆఫ్ ఫైర్ అదేంటంటే వీళ్ళరా, ఇక్కడ చూడండి 17వ వచనం విందామా? తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా నున్నది. ఆయన చేతిలో చేట సిద్ధంగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యములను తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును. మీరు నేను ప్రాక్టికల్గా చెప్తాం. మీరు ఊళ్ళలో, గ్రామాలలో, పొలాలలో రైతులు ఎలా తూర్పారబట్టి గోధుమను కానీ లేదా రైస్ ఏమంటారు వడ్లను కానీ ఎలా పొట్టుని నిజమైన గింజని వేరు చేస్తారో మీరు గమనించి ఉండవచ్చు. ఇప్పుడు సిటీలో, టౌన్లో పెద్ద పెద్ద మిల్లులు ఉన్నాయి. పెద్ద పెద్ద ఫ్యాన్ వేసుకుని ఆ గాలికి అన్ని పొట్టు అన్ని ఎగిరిపోయేలాగా చేసి ఆ నిజమైనటువంటి గోధుమని లేదా ఆ ఒడ్డుని వారు వేరుపరుస్తారు. ఊర్లో, గ్రామాలలో నీ పాతకాలంలో ఒక 20, 30, 40 years బ్యాక్ వెళ్ళి చూడండి. గ్రామాలలో ఏం చేస్తారమ్మా? గాలి మంచిగా కొడుతూ ఉన్నప్పుడు లేదా మధ్యాహ్న సమయంలో, సాయంకాల సమయంలో గాలి ఎప్పుడు వస్తుందో అది రైతులకి, ఊర్లో ఉన్నటువంటి పెద్దలకే బాగా తెలుసండి. వారు ఏం చేస్తారు? ఒక చేటతో ఈ ఒడ్లను కానీ లేదా గోధుమను కానీ ఇలా తూర్పార పట్టేస్తారు, ఇలా పైకి ఎగిరేస్తారు లేదా పైనుంచి దాన్ని వదిలేస్తారు. అప్పుడు ఆ గాలికి ఈ పొట్టు లైట్గా ఉన్నాయి కాబట్టి పొట్టు, దుమ్ము, ధూళి ఇటువంటి అన్నీ కూడా ఈ గాలికి ఇలా ఎగిరిపోతానే ఉంటుంది. నిజమైన గోధుమ గింజ కానీ ఒడ్లు కానీ రాదా, అది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి, అది బరువుగా ఉంది కాబట్టి అది డైరెక్ట్గా కిందకి పడతాయి. పొట్టు ఇవి అన్ని మెల్లమెల్ల ఎగిరిపోయి దూరములు పడతాయి. దిస్ ఇస్ హౌ ఊర్లో, గ్రామాలలో రైతులు గింజని పొట్టు నుంచి వేరుపరిచే విధానం. ఎగ్జాక్ట్లీ యోహాను ఇదే మాట్లాడుతున్నారు. నౌ ఈ పొట్టుని చేస్తాడు, దాన్ని సపరేట్గా గ్యాదర్ చేసి ఆరని అగ్నిలో కాల్చేస్తారంట. గింజను ఏం చేస్తారు? ఆయన చక్కగా గిడ్డంగులలో భద్రపరచి కాపాడుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, బాప్టిజం బై ఫైర్ అంటే బాప్టిజం గారి యోహాని బోధ ప్రకారము
యేసు క్రీస్తు రెండవ రాకలో, నేను పోయిన ఆదివారము ఆగమనంగా రెండవ ఆదివారం చెప్పిన వాక్యం జస్ట్ గుర్తు చెప్పిస్తున్నాం. అదేంటంటే ప్రియబిడ్డలారా, ఆయన కలుపు గింజలను మంచి విత్తనములను రెండిటిని కలిసి ఎరగనిస్తాడు. అది రెండు కలిసి ఎగురుతాయి, రెండు కలిసి పైకి వస్తాయి. చూడటానికి రెండు సేమ్గా ఉంటాయి. ఇది పోయిన సండే నేను వాక్యం చెప్పానండి. సాధారణ ప్రజలు నిద్రిస్తూ ఉండగా శత్రువు వచ్చి మంచి విత్తనముల మధ్యలో కలుపు గింజలు వేసేశారు. అది రెండు కలిసి పెరుగుతాయి. కానీ చిట్ట చివరి దినములలో, విచ్ మీన్స్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్, నేను కలుపు గింజలను సపరేట్గా కట్టగట్టమని దూతలకి ఆజ్ఞ ఇస్తానని చెప్పి పోయిన సండే వాక్యం చెప్పాను. ఇప్పుడు బాప్తిస్మ యోహాను గారు కూడా ఇదే మాట అంటున్నారు. తూర్పార పట్టడానికి చేట ఆయన చేతులు సిద్ధంగా ఉంటుంది. తూర్పార బట్టి పొట్టును దుమ్మును ధూళిని, విచ్ మీన్స్ దేవుని రాజ్యానికి చెందినటువంటి అన్ని రకాల పాప కార్యాలు చేస్తూ సైతాను సంతతిగా జీవిస్తున్న అందరినీ తూర్పారబట్టి మంచి గింజల నుండి, విత్తనముల నుండి, దేవుని రాజ్యానికి చెందిన బిడ్డల నుండి వేరుపరచి ఆరని అగ్నిలో, పురుగు చావని అగ్ని ఆరనటువంటి అగ్ని గుండములు వేసి కాల్చేస్తారంటే పిల్లరా, ఆ మూడవ జ్ఞానస్నానం బాప్టిజం ఆఫ్ ఫైర్ ఏంటంటే, ఈ ఫైర్లో ఇటువంటి వాళ్ళందరినీ కాల్చేసి నిజమైన దేవుని రాజ్యానికి చెందిన బిడ్డలని, నిజమైనటువంటి వాక్యానుసారంగా జీవించే వాళ్ళని ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకుంటారు. ఇది యాక్చువల్లీ బాప్టిజం ఆఫ్ ఫైర్ అండి. ఆ ఫైర్ ఇప్పుడు లేదు. కొంతమంది కత్తోలిక ఇతర సంఘాల వాక్యం బోధిస్తుండగా ఫైర్ 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 అని అంటూ ఉంటారు కదా. ఫైన్, పరిశుద్ధాత్మ అపోస్తుల మీద అపోస్తుల 2వ అధ్యాయం 1, 2, 3, 4, 5 ప్రకారము అగ్ని జ్వాలగా దిగి వచ్చింది. ఫైన్, కానీ అక్కడ ఎవరిని కాల్చివేయలేదు. కాల్చివేసే పని ఎప్పుడు వస్తుంది? అది పోయిన ఆదివారం రీడింగ్లో ఉంటుంది. ఈరోజు బాప్తిస్మ యోహాను గారి బోధనలో కూడా ఉంటుంది. తూర్పారబట్టి చేటతో ఈ రెండింటిని వేరుపరచి ఈ పిశాచములను, ఈ పాపాత్మలను, ఈ దుర్మార్గులని, ఈ పిశాచి బిడ్డలని పాప సుఖాలతో, నీతి బోధం లేకుండా, వాక్య బోధం లేకుండా, దేహభయం లేకుండా, తిని త్రాగి తిరిగి ఏ పని కూడా సరిగా చేయకుండా న్యాయవంతమైనటువంటి జీవితం జీవించకుండా జీవించే ప్రతి ఒక్కరిని అగ్నిలో కాల్చివేస్తారంటే ఇదే రెండవ రాకలో జరగబోయే అగ్ని అభిషేకం. ప్రియబిడ్డలారా, ఆ అగ్నిలో అన్ని బూడిదైపోతాయి అగ్ని దిగి వచ్చినప్పుడు. అందుకే పొడగలు అంటున్నారు ఏమని? అగ్ని పరీక్ష. మంచి విత్తనములు, విచ్ మీన్స్ నిజంగా హృదయ పరివర్తనం కలిగి, నిజంగా పాపబోధం కలిగి, ప్రాక్టికల్ జీవితములో వాక్యాన్ని కలిపి జీవించే వాళ్ళు మంచి విత్తనములు, గిడ్డంగులలో పరలోక రాజ్యములు దేవుడు వారిని భద్రంగా కాపాడుకుంటారు. ప్రియులారా, దీనికంటే స్పష్టమైనటువంటి వాక్కు వేరే చెప్పడానికి లేదు. దీనికంటే పచ్చ కత్రలాగా బోధించే స్వార్థ ఇంకొకటి బైబిల్లో వేరే లేదు. దీనికంటే ప్రాక్టికలీ మీరు ఇలా చెయ్యండి, ఇలా చెయ్యవద్దు, ఇలా ఉండండి, ఇలా ఉండొద్దు అని చెప్పినటువంటి ప్రవక్త వేరే ఒకటి లేదండి ప్రియులారా. అందువలన నెక్స్ట్ ఆదివారం యాక్చువల్లీ మనం క్రిస్మస్కి వచ్చాం. 1 వారం అయిపోయింది, 2వ అయిపోయింది, మనము 3rd సండేలో ఉన్నామండి. 3 క్యాండిల్స్ ఆల్రెడీ ఇప్పుడు వెలుగుతూనే ఉన్నాయి. ఇంకొకటే ఉంది, విచ్ మీన్స్ 1 more week క్లోజ్ టు యేసుక్రీస్తు జనన స్మరణ. అందువలన లరా, ఈ గత 2 వారాలుగా నువ్వు ఆగమన కాలానికి ఎలా సిద్ధపడ్డావో అని ఒక్కసారి స్మరించుకోండి. ఈ సిద్ధపడ్డ సరిపోతుందా లేదా ఆలోచించుకోండి. నిజంగా నేను చెప్పినట్టుగా ప్రాక్టికల్ లైఫ్లో ఫ్రమ్ అండ్ టు, దేని నుండి దేనిలోకి, ఫ్రమ్ అండ్ టు, ఈ 2 రకాల తిరుగుడు, 2 రకాల చేంజెస్, 2 రకాల మూమెంట్స్ నీ లైఫ్లో వచ్చింది అంటే నువ్వు దేవుని బిడ్డవే. నీకు ఏం పట్టలేదు అంటే నువ్వు సైతాన్ని బిడ్డని. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం.
దేవా నీ పరిశుద్ధ స్తోత్రమయ్యా, ఈరోజు నీ వాక్కు బోధించటానికి నా నోటిని ఒక బోరగా వాడుకున్నది మీకు వందనములు ప్రభువా. ప్రభువా, విత్తనము చల్లిన వారు నేనే, ఫలమిచ్చిన వాడు నువ్వేనయ్యా. ఈ వాక్కు యథాకాలం 30, 60, 100 వింటున్న బిడ్డ జీవితములో ఫలించునుగాక. ఈ ఫలము ద్వారా మీకు మహిమ కలుగునుగాక. వీరు అధికముగా ఫలించటానికి నీ ఆత్మ సహాయం వీరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. బాప్టిస్ట్ యోహాను గారి బోధ ప్రాక్టికల్ లైఫ్లో కలిపి ఈ బిడ్డలు రేపటి నుంచి వారి జీవితాన్ని పరివర్తన నడిపించునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మనం ఇప్పుడు అర్పణ వేళ ప్రవేశిస్తున్నామండి. నేను అప్పద్రాక్షరసములు సిద్ధం చేస్తూ ఉండగా మీరు ఈ 2 రకాల టర్నింగ్లోనూ ఎప్పుడైనా వచ్చావని ఆలోచించుకోండి. కళ్ళు తెరవబడలేదు అంటే కళ్ళు తెరవండి దేవా అని ప్రార్థించండి. నీ ఉద్యోగమా, నీ వ్యవసాయమా, నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ వృత్తి చేస్తూ ఉన్నావో ఆ వృత్తిని ఒక్కసారి ఈ బలిపీఠమే తీసుకొచ్చి నిజంగా నీ వృత్తి నువ్వు చేస్తున్నావా? నీ ఉద్యోగం సరిగా చేస్తున్నావా? నువ్వు నీతిమంతులుగా ఉంటూ ఉన్నావా? ఒక్కసారి దేవుని అడుగు. నీ మనస్సాక్షి మాట్లాడుతుంది ఈ పరిశుద్ధ బలి పూజలో. స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో, స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో. జీవితాన నీవే నాకు నిత్య జీవము దైవమా, జీవితాన నీవే నాకు నిత్య జీవము దైవమా. స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో, స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో. రాకకై నాదు మనసు తెరచియుంచితి దైవమా, నీదు రాకకై నాదు మనసు తెరచియుంచితి దైవమా. మమత నిండిన దివ్య వెలుగుల వచ్చి నింపుము దైవమా, మమత నిండిన దివ్య వెలుగుల వచ్చి నింపుమ దైవమా. ఆశ్రయించితి దైవమా నన్నందుకొనుమో దైవమా, ఆశ్రయించితి దైవమా నన్నందుకొనుమో దైవమా. స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో. అబ్రహాము అర్పణమును ప్రేమ మీరగ స్వీకరించిన, అబ్రహాము అర్పణమును ప్రేమ మీరగ స్వీకరించిన. తలీనా మనసు అర్పణ మమతతోటి ఆదరించిన, మగ్దలేనా మనసు అర్పణ మమతతోటి ఆదరించిన. కరుణమూర్తివి దైవమా నన్ను కనికరించుము దైవమా, కరుణమూర్తివి దైవమా నన్ను కనుకరించుము దైవమా.
సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియబిడ్డలారా, రెండు చేతులు జోడించి ఈ ఆగమన కాలం 3వ ఆదివారం ఈ బలి అర్పిస్తూ ఉండగా అందరి ఆశ కోరికలు, ఇంట్లో సంతోషము సమాధానం కావాలని, జీవితములో ఆనందము సంతోషం కావాలని, సంఘములో ఈ పరిశుద్ధమైనటువంటి మంచి వాతావరణం కావాలని కోరుకుంటూ ఉంటారు. గొర్రెల కాపరులతో దూతైత సందేశం ప్రకారము మహోన్నతముల దేవునికి మహిమ, భూమిలోను మంచి మనస్సు గలవారికి శాంతి సమాధానమని అన్నాడు. మంచి మనస్సు, మంచితనము దేవుని సన్నిధికి సూచన. ప్రియబిడ్డలారా, షెపర్డ్స్ క్యాండిల్, గొర్రెల కాపరుల క్రొవ్వొత్తిని మనం ఈరోజు వెలిగించి ప్రార్థిస్తూ ఉండగా ఆ గొర్రెల కాపరికి దేవుని దర్శనం వలన కలిగిన సంతోషం, ఆనందం, సమాధానం మీ కుటుంబాలలో, మీ హృదయాలలో, మన సంఘాలలో ఉండాలని మనం కోరుకుందాం. దానికి విరుద్ధమైన అన్ని పాపాలను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకుందాం. దానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగించమని ప్రార్థిద్దాం. ఆగమన కాల 2 వారాలు మనం ముగించాము. 3వ వారములో ఉన్నాం. ఈ సాబతు దినము ఈనాడు పూజ పట్టించిన వారిని, మా ప్రార్థన సహాయం కోరిన వారిని, మా టీం మెంబర్స్ని, ఏలూరు విజయరాయి దివ్యవక ధ్యాన విడక మందిర పనులను, దాతలను, పరిచర్యనన్నిటినీ ప్రభువుకు సమర్పించండి. ఎంతోమంది ఈ మందిరం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా జపమాల టీములో మెంబర్స్గా ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ప్రార్థనలో ఉంటూ ఉన్నారు. వారందరినీ ఈ బలిలో కానుకగా సమర్పించండి. అలాగే మీ ప్రార్థనా సహాయం ప్రతిరోజు అడిగి కోరుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. ఎగ్జామ్ ఉంది అని, ఇంటర్వ్యూస్ ఉన్నాయని, పేషెంట్స్ హాస్పిటల్లో ఉన్నారని, పిల్లలకి బాగలేదని, అమ్మ నాన్నకి రకరకాల విధంగా అనారోగ్య అవస్థలు ఉన్నాయని, అప్పులు ఉన్నాయని, బాధ్యతలు ఉన్నాయని, సో మెనీ చాలా రకరకాల సమస్యలు ఉన్నాయండి. పేరు పేరిన వారందరినీ ఇక్కడ సమర్పించుకుంటూ దేవుని కృప వలన అందరూ నడిపించబడాలని మనసారా కోరుకుంటూ ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము,
ధర్మము రక్షణదాయకము. ఏలైన ప్రవక్తలందరి సందేశములు ఆయన ఆగమమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత ఆయనని గర్భమున మోసెను. ఆయన రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి ఆయన రాగానే ఆయనను ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఆ విధముగా ఆయన జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువగలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఉండట ఆయన గాంచునుగాక. కావున దూతలతోను అతి దూతలతోను భద్రాసనములతోను అధిపతులతోను ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా. పిల్లరా, హోసాన గానం పాడుకుంటూ ఆ గొర్రెల కాపులతో మనం కూడా ఆనందముతో ప్రభువుని హోసాన గానం పాడుకుందాం. హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. దేవుని నామమునా వచ్చరి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ప్రియబిడ్డలారా, మనం నడు పూజలో ప్రవేశిస్తున్నాము. ప్రతి పరిశుద్ధ బలి పూజలో చాలా ముఖ్యమైన తరుణము నడుపూజ. ఎందుకంటే ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ సాన్నిధ్యం మన మీదను ఈ కానుక మీదను దిగి రావాలని గురువులు ప్రార్థిస్తున్న సమయంలో మాతో ఏకీభవించి ప్రార్థించండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము.
మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పట్టుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రోంచి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము
నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి యేసుక్రీస్తుల పాట మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమొసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరిల్లి ఈ ఆగమన కాలం 3వ ఆదివారం ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములు పాలెవారగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి గొర్రెల కాపర్లకిచ్చిన సంతోషమును ఆనందమును సమాధానముతో మమ్మల్ని కూడా దీవించి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏలిన వారా ప్రపంచమంతంతటా వ్యాపించినమై శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును జయరావు పొలిమెర ఏలూరు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మఠకన్యులను నీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచుము. మీ చిత్త ప్రకారము మీ సమక్షంలో చేరి ఉన్న ఈ బిడ్డల మనవులు ప్రార్థనల దగ్గరతో ఆలకించండి. ప్రభువా, ఎంతో మంది ఈ పరిశుద్ధ బలి పూజ పెట్టించి మా ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. ఆన్లైన్లో వేల మంది మాసలో పాల్గొంటూ ఉండగా దేవా, వారందరి మనస్సులో ఉన్న ఏ చిన్ని కోరికనైనా ప్రార్థనైనా దుఃఖభారమైన కన్నీటినైనా సమస్యలైనా నీ కనికరముతో వారిని దీవించి వారిని విడిపించి నీ సంతోష సమాధానానికి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని అర్హులుగా మార్చమని ప్రార్థిస్తున్నా. క్షణభంగురమైన క్షణితమైన సంతోషము కోసం వారి సంతోషాన్ని సమాధాన్ని పోగొట్టకుండా శాశ్వతమైన సంతోషం ఆనందం మీ సన్నిధిలో ఉంది అని ఈ బిడ్డ తెలుసుకుందురుగాక. ఉత్థాన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులు మీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకుని బిడ్డ ప్రభువా, మా కుటుంబాల్లో మరణించిన ఆత్మలకును దిక్కులేని ఆత్మలకును ఉద్రసను పీడిపడుతున్న ఆత్మలకును కనికరించి వారి పాపములు మన్నించి ఈ బలిపూజ యోగ్యత ద్వారా వారికి నీ నిత్య సౌభాగ్యములో ప్రవేశింప భాగ్యం తెచ్చేమని ప్రార్థిస్తున్నాం. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ ఆమె భర్త జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్యజములు భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. ప్రియబిడ్డలారా, నిశ్శబ్దంగా ఏలూరులో ప్రారంభించినటువంటి దేవుని మందిర నిర్మాణ పనుల కోసం ప్రార్థించండి. కాంట్రాక్టర్స్, ఇంజనీర్ని, సూపర్వైజర్స్ని, వర్కర్స్ను పని ఆగిపోకుండా విజయవంతంగా కొనసాగించాలని, ఒక్క చుక్క రక్తం కారకుండా, ఏ ప్రమాదం ఇబ్బందులు ఈ స్థలంలో జరగనీయకుండా సైతానాన్ని ఆటంకములు కొట్టివేయమని ప్రార్థించండి. అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఈ మందిర నిర్మాణం కోసం స్పాన్సర్షిప్ నిర్వహించాలని వారి కోసం ప్రార్థించండి. ఇదివరకు ఎవరైతే స్పాన్సర్ చేసి ఉన్నారో, మా కోసం ప్రార్థిస్తున్నారో, మందిరం కోసం నిలబడి మోకరిస్తూ ఉన్నారో వారందరి కుటుంబములను దేవుడు మట్ట ప్రకారము 7 రెట్ల ప్రతిఫలం ఇచ్చి దీవించమని ప్రార్థించండి. త్రిత్వక దేవుని కనపరుస్తూ ఈ డాక్టర్ ద్వారా దేవునికి మహిమ చెల్లించుకుందాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక.
ప్రభు మనకు ఇచ్చిన పరమోదేశం అనుసరించి ఆత్మలు ఏకీభవించి మీరెక్కడ ఉన్నా రెండు చేతులు ఎత్తి పట్టుకుంటూ ప్రభువుని తండ్రి అనే పిలిచి ఈ ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్ము రక్షింపము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో సకల పిశాచిక ప్రభావాల నుండి, పాప ఆసక్తుల నుండి, దేవుని సన్నిధికి విరుద్ధమైన ప్రతి అవరోధముల నుండి ఈ బిడ్డల్ని ఈ బలిపూజ యోగ్యత ద్వారాను వారి భక్తి క్రియల ద్వారా పూర్తిగా విడిపించండి. నీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసగొచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువుని యేసువా, మా పాపములను మా అయోగ్యతలను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరికీ నీ పట్ల ఉన్న భక్తిని, విశ్వాసమును, వారి ప్రార్థనలను, వారి మంచి మనస్సును కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు, ప్రతి మందిరానికి శాంతిని సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానం, గొర్రెల కాపులకు ఇచ్చిన సమాధానం మనం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో బప్తిస్మ యోహాను తెలియచేసిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు
పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుని బోలే నిలుచున్నాడు పరికిల్చి చూడు. పరుని బోలే నిలుచున్నాడు పరికిల్చి చూడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. తలుపు తెరచి చేర్చుకొనుడి నిలచెడి రక్షకుని. తలుపు తెరచి చేర్చుకొనుడి నిలచెడి రక్షకుని. ఆతాడెంతో దయతో మనకిచ్చును స్థిర జీవా కృపను. ఆతాడెంతో దయతో మనకిచ్చును స్థిర జీవా కృపను. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన నీ దివ్య సప్రసాదము, నీ దివ్య పానీయము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి
మహానందముతో సంతోషముతో సమాధానముతో దీవించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియులారా, మనము ఇంకొక వారము క్రిస్మస్కి దగ్గరయ్యాం. ఇక మనకు 1 more వారమే ఉందండి బిడ్డలారా. నాకు తెలుసు మీరు ఇది వరకల్లా క్రిస్మస్ క్రిబ్, పశువుల పాక ఇంట్లో కానీ చర్చ్లో తయారు చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. మీ ఇంట్లో క్రిస్మస్ డెకరేషన్స్ని మీరు ప్లాన్ చేస్తూ ఉంటారు బిడ్డలారా. ఈ పనులన్నిటి మధ్యలో కూడా బయట బాహ్యమైనటువంటి ప్రిపరేషన్స్తో పాటు ఆత్మీయమైన ఆంతరిక ప్రిపరేషన్స్ కూడా చేస్తూ ఈ క్రిస్మస్ కోసం సిద్ధపడండి. అలాగే 2024 ఇయర్ ఎండింగ్, సంవత్సర సమాపన సమయంలో మనం ఉన్నాము. కృతజ్ఞతగా సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యూ. ఈ సబత్ దినము హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.